నానో కాపర్ యూజ్ చేస్తున్నాం సార్. ఎక్కడ చేస్తారు మీరు ఇవన్నీ? కుప్పంలో ఇండస్ట్రీ పెడుతున్నాం సార్. కుప్పంలో పెడుతున్నారు సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము బెంగళూరు నుంచి చేస్తున్నాం సార్. ప్రొడక్షన్ యూనిట్ బెంగళూరులో ఉంది, స్టార్టప్ కంపెనీ సార్. సో కుప్పంలో ఇప్పుడు వికాస్ మర్మట్ సార్ మాకు పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ చేయమని. ఓకే. సో రిజల్ట్స్ మేము చేసాం సార్, అది టీవీలో కనపడుతుంది సార్. ఎట్లా మీరు ఇండస్ట్రీ యూ విల్ హ్యావ్ యువర్ రా మెటీరియల్ ఏంటి దీనికి? సార్ నానో కాపర్ మెయిన్ రా మెటీరియల్ సార్. ఇంకా వాటర్ బేస్డ్ మొత్తం చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వర్కౌట్ చేయండి, ఏం కావాలి ఇది ఒక్క దాంట్లో మేము సిల్వర్ యూజ్ చేస్తాం సార్. ఎయిర్ కండిషన్ ఫిల్టర్స్ ఉంటాయి కదా సార్, అంటే ఎయిర్పోర్ట్స్ ఇలాంటి ప్లేస్లో క్రౌడెడ్ ఉంటుంది కదా, మనం ఫిల్టర్ పైన స్ప్రే చేస్తే సో మొత్తం డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది ఎయిర్ మొత్తం లోపల. సో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఇది కంట్రోల్ అవుతుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే మేము ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి ఓన్ ఇదిగా చేద్దామని. వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, అది మీకే సార్. ఇది థ్యాంక్ యూ అమ్మా, రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటమ్మా తేనా? నల్మల ఫారెస్ట్, చెంచుల, శ్రీశైలం ఏరియానా? ఇవేంటమ్మా? పచ్చిగడ్డలన్నీ ఫారెస్ట్ లో ఉంటాయి సార్. ఇవి తీసుకొచ్చి మేము తయారు చేసి ఇక్కడ ఇంతమందికి ఈ షర్బత్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా దీంతో? ఇదే సార్, అది నన్నారేనా? సార్. ఓకే, అది బాగా తయారు చేయాలని చెప్పి ఇప్పుడు ఎంతవరకు ఉంది మార్కెటింగ్? బాగుంది సార్. ఎక్విప్మెంట్ కూడా ప్రీవియస్గా ఏంటంటే మాన్యువల్గా చేసేవాడు సార్. మన ఐటీడీఏ నుంచి ఎక్విప్మెంట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మొత్తం కలిసి మీరు మెకనైజ్ చేసిన తర్వాత కల్టివేషన్ ఎంత ఉంది? ఇది సార్ ఎంతవరకు ఉంది? యాక్చువల్లీ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి వస్తుంది సార్. అయితే ఫారెస్ట్లో తగ్గిపోతుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఒక 100 acresలో బయట RYFR ల్యాండ్లో వేస్తున్నాం సార్. ఫారెస్ట్లో వచ్చి ఫారెస్ట్లో అప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు 5 VDVKSలో పెట్టాను సార్. 1500 మంది వరకు దీంట్లో కలెక్ట్ చేసుకుంటాను సార్. ఎర్లియర్ ఏం చేసేవాళ్ళు అంటే ఇది అరౌండ్ 100 రూపీస్ అమ్మేసి దళాలు తీసుకెళ్ళిపోయేవాడు సార్. ఇప్పుడు 450 రూపీస్ ఒక్కొక్క సబ్జెక్ట్తో వస్తుంది సార్ కలెక్ట్ చేసి. ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్? అంటే ఇది సీజన్లో వస్తుంది సార్. 4 monthsలో మనకు ఉంటుంది సార్. మళ్ళీ రాదా? 4 monthsలో రాదు సార్. 4 monthsలో వచ్చి మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి సార్. మళ్ళీ పెంచుకోవడం కదా, అవన్నీ ప్రాసెస్ మళ్ళీ చేసుకోవచ్చు కదా. నేను ఏమడుగుతున్నానంటే ఒక కుటుంబానికి స్టాండర్డ్ ఇన్కమ్ 12 నెలలు కలిసి ఎంత రాగలుగుతుంది, ఎంత ల్యాండ్ కావాలి, వీళ్ళ చెంచులకే ఇవ్వాలి ఇది ఆ ఏరియా. ఈ షర్బత్ అంతా వాళ్ళు తయారు చేసే పరిస్థితి రావాలి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు దానికోసం అడుగుతున్నాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెంచులు? 9,000 కుటుంబాలు. ఇందులో నా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో తీసుకుంటారు, బాగా వస్తుంది సార్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 2,000 కుటుంబాల వరకు దీని మీద మనం 2,000 కుటుంబాలను అకామిడేట్ చేయగలుగుతాం. అంటే ఇది ఒకటే కాకుండా సార్, దీంతో పాటు ఏంటంటే 3 నెలలు నాకు 9,000 మంది చెంచులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమేం చేయగలుగుతాం ఒకసారి వర్కౌట్. మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్ మీరే కదా, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. దీంట్లో ఎంతమంది వస్తారు అన్ని వర్కౌట్. ఇందులో సార్ ఇది అన్ సీజన్లో ఆమ్లా క్యాండీతో కూడా ప్రొడక్ట్స్ చేసుకుంటాం సార్. ఇదే వీడియో ఇక్కడ ఇది 3 నెలలు దొరుకుతుంది సార్. మిగిలిన దాంట్లో ఆమ్లా క్యాండీ కానీ జూట్తో కానీ వీళ్ళకే ఇస్తున్నారు. ఎందుకంటే సీజన్లో అన్ సీజన్లో వేరే యాక్టివిటీ ఆగిపోకుండా కంటిన్యూ అవుతుంది సార్. అలాగే పామ్ లీవ్స్తో కూడా తయారు చేస్తారు. పామ్ లీవ్స్ ఏంటమ్మా? అది ఇస్తారంట ఆవిడ. రామ్మా, గిఫ్ట్ ఇద్దామని రెడీ చేసేస్తారు ఆవిడ. పడతారు సార్ ఉన్నారు. థ్యాంక్ యూ తల్లి. గుడ్. ఏంటమ్మా? సార్ నా పేరు హుసేనమ్మ సార్. నేను మీకోసం గుడ్డలు ఇత్తనాలు, నూగులు, గొర్రెలతోనే షుగర్లెస్ బెల్లంతో తయారు చేసుకొచ్చాను సార్. మీరు కొంచెం స్వీట్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సార్ మాకు ఐటీడీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇట్లా వాకిలి దోరణాలు, తర్వాత ఎదురుతో ఆభరణాలు, తర్వాత జూట్ బ్యాగులు తయారీ, మామ్లేస్ సార్. ఇది మేము తయారు చేస్తున్నాం సార్. మేము 100 మంది. లీవ్స్ ఏంటిది? వెదిరేస్తారు. అవును సార్.
తాటాకుతో ఇది కూడా తయారు పామ్ చేస్తాం. ఇది ఇవన్నీ బాగా వచ్చాయి, దీన్ని కొంచెం బాగా ప్రమోట్ చేయొచ్చు. సార్ ఇదిగోండి కూడా సార్. ఇప్పుడు ఇచ్చేది ఆన్లైన్లో కూడా పెట్టిస్తారు. సార్ మేము ఒకప్పుడు అయితే అడవిలో అన్నం లేక సన్న పిల్లలకు పాలు కూడా లేవు సార్. మీరు ఇది ఎప్పుడు తయారు చేసుకున్నాక బాగా కడుపు నిండా బ్యాక్వర్డ్ అన్నం డ్రమా, తింటున్నాం. కానీ ఇది బాగా చేద్దాం. నువ్వు కొంచెం ప్రమోట్ చేయండి, ఒక ప్లాన్ తయారు చేయండి నాకు. 100 మంది ఉన్నారు సార్. నెలకు వచ్చేసి 15,000 రూపాయలు సంపాదించుకొని తల్లి పిల్లలు సుఖంగా నాకు ఐడియా ఉంది, మిమ్మల్ని గురించి నాకు ఐడియా ఉందమ్మా. మాకు ఇంకా మీరు సాయం చేస్తే మేము అడవిలో నుంచి బయటకు వస్తాం. ఉండేమ్మా, రండి మేడం. దీనికి డబ్బులు ఇచ్చేసి. ఓకే అమ్మా. నేను వెళ్ళినప్పుడు అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సార్. ఆవిడ బాగా పరిచయం. ఓకే, ఇవన్నీ తయారు చేస్తున్నారా? మీకు బుట్టేస్తున్నారు సార్. ఆవిడ ఎక్కడమ్మా? తయారు చేసిన బుట్ట. ఎక్కడమ్మా? ఇవన్నీ క్లాత్ వేస్తారు. మీరెంత యానాదిలమ్మా? నక్కలోళ్ళమ్మా మీరు?